సాధారణంగా ఏ నియోజకవర్గంలో రాజకీయాలైనా పార్టీలు సై అంటాయి. లేదంటే ఆయా పార్టీలో అంతర్గత కలహాలతో కార్యకర్తలు ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ అక్కడేంటో వింతగా ఉంది పరిస్థితి. పాలక ప్రతిపక్ష నేతల తీరు స్థానిక ప్రజలకే తలనొప్పిగా మారిందట. దీంతో దేవుడు వరమిచ్చిన పూజారి అడ్డుకున్నట్లుగా మారుతోందట లబ్ధిదారుల పరిస్థితి. ఇంతకీ ఆ రెండు పార్టీల నేతలు ఎవరు? వారితో వచ్చిన చిక్కేంటి? నర్సాపూర్లో చల్లారని ప్రోటోకాల్ మంటలు. అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్. కార్యక్రమం ఏదైనా కయ్యాలే. జనాలకు సంకటంగా నాయకుల గొడవలు. ప్రభుత్వ పథకాలు మంజూరవడమే గగనమంటే ఆ సాయం అందే క్రమంలోనూ రకరకాల రాజకీయాలు జరుగుతున్న తీరు నర్సాపూర్ నియోజకవర్గంలో చర్చనీయాంశమవుతోంది. నేతల మధ్య పోరు పేదల నోటికాడ ముద్దను లాగేస్తున్నట్టుగా మారిందట పరిస్థితి. మాకింత పింఛనిప్పించండి, మా బిడ్డ పెళ్లికి కళ్యాణలక్ష్మి డబ్బులు ఇవ్వండి అంటూ ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేసినా మా చేతుల్లో ఏం లేదంటూ అధికారులు ముఖం చాటేస్తున్న పరిస్థితి. దీనికంతటికీ కారణం స్థానిక రాజకీయ నేతలేనని తెలుస్తోంది. అటు అధికార కాంగ్రెస్, ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ ఈ రెండు పార్టీల మధ్య గొడవలే నియోజకవర్గ ప్రజలకు శాపంగా మారాయి. కాంగ్రెస్ రూలింగ్ లోకి వచ్చింది మొదలు ప్రోటోకాల్ వివాదానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన నర్సాపూర్లో ఇప్పటికీ ఆగ్యే రాజుకుంటూనే ఉంది. 2023లో రాష్ట్రమంతా కాంగ్రెస్ గాలి వీచినా ఉమ్మడి మెదక్ జిల్లాలో మాత్రం కారు దూసుకెళ్లింది. 3 స్థానాలు తప్ప మెజారిటీ చోట్ల గులాబీ జెండానే ఎగిరింది. అలాంటి స్థానాల్లో నర్సాపూర్ కూడా ఒకటి. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మదన్ రెడ్డిని కాదని సునీత లక్ష్మారెడ్డిని బరిలో దింపినా ఇక్కడ కారుకే విజయం దక్కింది. అయితే అనూహ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో స్థానికంగా హస్తం నేతల హవా ఎక్కువైంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా సునీత లక్ష్మారెడ్డి మొదటి నుంచి ప్రోటోకాల్ సమస్యను ఎదుర్కొంటున్నారు. స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నేతలు ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం పట్ల ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా ప్రోటోకాల్ వివాదం నెలకొన్న ప్రాంతంగా నర్సాపూర్ను చెప్పుకోవచ్చు. అయితే ఈ వివాదం కారణంగా ప్రభుత్వ పథకాల అమలులో ఓవైపు అధికారులు ఇబ్బందులు పడుతుండగా మరోవైపు ప్రజలు అవస్థలు పడుతున్నారు. నాయకుల మధ్య విభేదాలతో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కుల పంపిణీలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. 8 నెలలుగా ఇక్కడ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. చెక్కులు సిద్ధంగా ఉన్నప్పటికీ మంత్రి, ఎమ్మెల్యే సమయం ఇవ్వాలి అంటూ అధికారులు వాయిదా వేస్తున్నారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ పేదలకు వరంలా మారగా ఈ పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రం సకాలంలో అది అందడం లేదు. ఎంతో మంది లబ్ధిదారులు నిత్యం అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. చివరకు దళారులను ఆశ్రయించక తప్పడం లేదని కొందరు వాపోతున్న పరిస్థితి. అష్టకష్టాలు పడి దరఖాస్తులు సమర్పించాక డబ్బులు మంజూరైతే వాటి కోసమూ నిరీక్షణ తప్పడం లేదట. ప్రధానంగా తహసీల్దార్, రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు ప్రజాప్రతినిధుల వల్లే ఆలస్యమవుతుందనే కారణాన్ని చూపిస్తున్నాయి. నర్సాపూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న 5 మండలాల్లో సంక్షేమ పథకాలకు సంబంధించిన చెక్కులు ఇప్పటికే పంపిణీకి సిద్ధంగా ఉన్నాయట. కొన్ని తహసీల్దార్ల దగ్గర పెండింగ్ లో ఉన్నాయట. సాధారణంగా స్టెప్ బై స్టెప్ ఆమోదం పొందాక లబ్ధిదారుల చెక్కులు ట్రెజరీకి వెళ్తాయి. ఇలా అన్ని పూర్తయ్యాక కూడా పంపిణీలోనే ప్రజాప్రతినిధుల ప్రోటోకాల్ కారణంగా జిల్లా మంత్రి, ఎమ్మెల్యే అనుమతి అంటూ వేచి చూడాల్సి వస్తుంది. నర్సాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఉండగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆవుల రాజిరెడ్డి కొనసాగుతున్నారు. దీంతో నియోజకవర్గంలో ఏ అధికారిక కార్యక్రమం జరిగినా ప్రోటోకాల్ అంశం సమస్యగా మారింది. లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ సహా ఇతర అభివృద్ధి పనుల్లో రెండు పార్టీలకు చెందిన నేతలు వేదికపైనే గల్లాలు పట్టుకున్నంత పని చేస్తున్నారు. దీంతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అధికారులకు పెద్ద సవాలుగా మారిపోయింది. తమ నాయకురాలి చేతుల మీదుగా పంపిణీ జరగాలని బీఆర్ఎస్ నేతలు పట్టుబడుతుంటే తమ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి తామే పంపిణీ చేస్తామని కాంగ్రెస్ నేతలు పట్టుబడుతున్నారు. ఈ రచ్చ కాస్త లబ్ధిదారులకు చెక్కుల పంపిణీలో జాప్యానికి కారణమవుతుంది. అధికారిక కార్యక్రమాలు ఏ గొడవ, వివాదం లేకుండా పూర్తయిన సందర్భాలు నర్సాపూర్లో చాలా అరుదనే చెప్పాలి. ఇక్కడ ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉండడంతో మంత్రి వచ్చిన సందర్భంలోనే చెక్కుల పంపిణీ నిర్వహిస్తున్నారట అధికారులు. అయితే మంత్రులంతా బిజీ ఉండి నియోజకవర్గానికి సమయం కేటాయించని సమయంలో ఆ చెక్కులు అలాగే పెండింగ్ లో పెట్టేస్తున్నారు అధికారులు. దీంతో ఆశగా ఎదురుచూస్తున్న లబ్ధిదారులు సమయానికి సాయం అందక ఇబ్బంది పడుతున్న పరిస్థితి. శాంక్షన్ అయిన తమ చెక్కులు ఎప్పుడిస్తారో తెలియక ఆ పేదలంతా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొట్టాల్సి వస్తుంది. ఉమ్మడి జిల్లాలో మిగిలిన చోట్ల ఎక్కడా ఈ సమస్య లేకపోయినా నర్సాపూర్లో మాత్రం పాలక ప్రతిపక్షాల మధ్య ఆధిపత్య పోరు పేదలకు శాపంగా మారినట్టు కనిపిస్తోంది.
నేతలు ఇప్పటికైనా వ్యక్తిగత విభేదాలు, ప్రోటోకాల్ రచ్చను, ఆధిపత్య పోరును పక్కన పెట్టి ముందు పేదలకు మంచి చేసే మార్గం చూడాలనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి ఈ రెండు పార్టీల గొడవలు ఆగేదెన్నడో, లబ్ధిదారులకు సజావుగా సంక్షేమ పథకాలు అందే పరిస్థితి ఎప్పుడో అని నియోజకవర్గ ప్రజలు ఎదురుచూడాల్సిన పరిస్థితి.